IVS ఈరోజు మనము మోడల్ పేపర్ 4 అండి ఏపీ టెట్ పేపర్ 2 ఆఫ్టర్నూన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అండి జూలై 2024 సంబంధించిన 15/10/2024 జరిగినటువంటి పేపరు చూడండి. ఈ మోడల్ పేపర్స్ ఎందుకంటే మనం ఎలా వస్తుంది పేపర్ అనేది తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు అన్నీ ఒకసారి చేసిన తర్వాత మన కంటెంట్లోకి వెళ్ళిపోదాము. కాబట్టి జాగ్రత్తగా అభ్యర్థులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. కావున అందరూ కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 106ది చూడండి 106 ద మీన్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2 and 1/7 అన్నారు. సో దీనికోసం అని చెప్పి రాసుల మొత్తంపై రాసుల సంఖ్య సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్రకారం చేసుకుంటామండి. ఈ సమ్ముని 2 1/7 కాబట్టి ఇక్కడ రెసిప్రోకల్ అన్నారు కాబట్టి 2ని 1/2 రివర్స్ రాయాలి, 1/7ని 7గా రాయాలండి. ఈ విధంగా చేస్తే మనకి 15/4 వస్తుంది. నెక్స్ట్ if sin theta equal to x by y 0 degrees less than theta less than 90 degrees then the value of cot theta minus cos theta by cot theta plus cos theta is అన్నారు. సో దీనికోసం అని చెప్పి మనము cos theta ఫార్ములా వచ్చేసి √1 minus sin square theta that equal to √1 minus sin square theta sin thetaని హోల్ స్క్వేర్ చేస్తే x² y² అవుతుందండి. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే ఈ విధంగా √y² minus x² y వస్తుందండి. లైక్ cot theta ఈక్వల్ టు cos theta బై sin theta, cos బై sin కాబట్టి చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. తర్వాత మనము వాళ్ళు సమ్లో ఇచ్చిన విధంగా cot thetaలో cos thetaలో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫికేషన్ చేసుకోవాలంటే అప్పుడు ఇక్కడ √y² minus x² కామన్ తీసి క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ y minus x బై y plus x అవుతుంది. y plus x ఆర్ x plus y రెండు బోత్ ఆర్ సేమ్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4th 1 అవుతుందండి ఆప్షన్. సో ఇలాంటి ట్రిగ్నామెట్రీ సమ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. మనకి చాలా వరకు బ్లాంక్స్ వస్తున్నాయి. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఓజివ్ కర్వ్స్ ఆఫ్ డేటా ఈజ్ 35, 50 దెన్ ద మీడియన్ ఆఫ్ డేటా ఈజ్ అన్నారు. ఇలా ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్గా ఫస్ట్ కోఆర్డినేట్ అవుతుందండి మీడియన్ అనేది ఓజివ్ కర్వ్స్లో. సో ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ 35, సో ఇట్ రిప్రజెంట్స్ ద మీడియన్ ఆఫ్ డేటా. నెక్స్ట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఆఫ్ 8,000 rupees ఫర్ 2 years at 10% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ ఈజ్ అన్నారు. సో మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు. సమ్ ఇచ్చారు, టైం ఇచ్చారు, రేట్ ఇచ్చారు. P 8,000, T 2 years, R equal 10%. సో వాట్ ఈస్ ద అమౌంట్ ఫార్ములా ఇన్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఈజ్ A is equal to P of R 1 plus R by 100 అండి. సో దాని ప్రకారం చేస్తే మనకి 9,680 rupees అమౌంట్ వచ్చింది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే మనకి 1,680 rupees వస్తుంది ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నారు. దీనికి ఏబిసి అనేది మనం చూసుకుంటే b² - 4ac కనుక్కుంటాము. సో వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి, వాట్ ఈజ్ సి ఇయర్ టర్మ్స్ ప్రకారం చూసుకొని b² - 4ac అనేది 9 వస్తుంది. >0 వస్తే రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ అవుతాయండి. డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి మనకి. >0 అయితే, ఈక్వల్ టు అయితే ఈక్వల్ అండ్ రియల్ రూట్స్, <0 అయితే ఇమాజినరీ నెంబర్స్. నెక్స్ట్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ రమా అండ్ లతా ఆర్ ఇన్ ఏ రేషియో 5:7. 4 years ఫ్రమ్ నౌ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 3:4. సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ అన్నారు. సో దీనికోసం అని చెప్పి మనం అకార్డింగ్ టు ద సమ్ 5x + 4/7x + 4 అండి. సో ఆఫ్టర్ 4 years కాబట్టి 5x + 4 7x + 4 అప్పుడు ద రేషియో విల్ బి 3:4 కాబట్టి 3/4కి ఈక్వల్ చేసాం అకార్డింగ్ టు ద సమ్. చేస్తే మనకి సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ 5x + 7x = 12x = 12 × 4 అవుతుంది. 48 years అవుతుందండి. నెక్స్ట్ 112 సమ్ వచ్చేసి 1/2 whole power -2 + 1/3 whole power -3 + 1/4 whole power -4 అనేది దీన్ని రెసిప్రోకల్ చేస్తే మనకి పవర్స్ పాజిటివ్గా మారుతాయి. సో 2² + 3³ + 4 power 4 4 + 2 27 + 256 మీన్స్ 287 వస్తుంది దీనికి ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ 113th బ్లాంక్ యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ PA and PB డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ P టు ద సర్కిల్ విత్ సెంటర్ O అండ్ యాంగిల్ POA = 40 degrees ఈజ్. సో ఈ విధంగా మనము చేసుకుంటే డయాగ్రామ్ గీసుకోవాలండి అకార్డింగ్ టు ద సమ్. టాంజెంట్స్ మీన్స్ PA PB ఈ విధంగా తీసుకుంటాము. ఎక్స్టర్నల్ పాయింట్ P ఇక్కడ, సెంటర్ O, BOA అనేది 40 degrees అవుతుంది. సో వాట్ ఈస్ ద యాంగిల్
వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ టాంజెంట్స్ పిఏ అండ్ పీబీ మీన్స్ ఇక్కడ యాంగిల్ ఏఓబి కనుక్కోవాలి. సో 40 ఇక్కడ మనకి టాంజెంట్స్ బిట్వీన్ ద యాంగిల్ మీన్స్ ఏపీబీ, యాంగిల్ ఏపీబీ కనుక్కోవాలండి. సో ఇక్కడ 50 degrees వస్తుంది, 50 + 50 100 degrees అవుతుందండి. ఏ విధంగా వస్తుందంటే మనకి ఇక్కడ 90 degrees ఉంటుంది టాంజెంట్కిను, ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర 90 degrees ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు 40 degrees. 40 + 90 130, 180 రావాలంటే 50 degrees ఉండాలి కాబట్టి ఇక్కడ 50 అయితే ఇక్కడ కూడా 50 అవుతుంది. 50 + 50 100 degrees. సో ద యాంగిల్ బిట్వీన్ టూ టాంజెంట్స్ ఈజ్ 100 degrees అండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ 200 rupees. షాప్ కీపర్ raised 20% and gave a discount of 10%. ద ప్రాఫిట్ పర్సెంట్ హీ గాట్ ఈజీ. ఇది ఈ విధంగా సమ్ ఇచ్చారు 114ది. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చేసి మనకి 20% ఇచ్చారు. సిపి వచ్చేసి కాస్ట్ ప్రైస్ 200 rupees. ఎస్పికి ఫార్ములా ఏంటంటే సిపి ఇంటూ 100 + ప్రాఫిట్ పర్సెంట్ బై 100 దట్ ఈక్వల్ టు 240 rupees వస్తుంది. మరి 240లో డిస్కౌంట్ వచ్చి 10% ఇచ్చారు కాబట్టి 10% డిస్కౌంట్ 24 rupees. ఆఫ్టర్ డిస్కౌంట్ ఎస్పీ ఏమవుతుందండి మనకి 216 rupees అవుతుంది. సో ప్రాఫిట్ ఏమవుతుంది అతనికి 216 మైనస్ కాస్ట్ ప్రైస్, ఎస్పీ మైనస్ సిపి 16 rupees అవుతుంది. సో పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అండి. దట్ మీన్స్ 8%. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఇస్ ద సైన్స్ దట్ డ్రాస్ కన్క్లూజన్స్ ఈజ్ స్టేటెడ్ బై. ఆవశ్యకత పర్యవసానాలు ఊహించే విజ్ఞానమే గణితము అని చెప్పిన వారు డైరెక్ట్ బిట్ అండి ఇది. డెఫినేషన్స్ నుంచి మ్యాథ్స్ మెథడాలజీ బెంజమిన్ పీర్స్. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులు చలనచిత్రాలు టెలివిజన్ కింద నుండి ఎన్నో స్థాయిలో ఉంటాయి. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు మనకి గుర్తుండాలండి. దానిలో మనం చూసుకుంటే 7వ స్థాయిలో చలనచిత్రాలు టెలివిజన్ ఉంటాయి. బహుపది పరిమాణం ఆధారంగా అభ్యాసకుడు బహుపదులను వర్గీకరణ చేయడం అనేది క్రింది విద్యా ప్రమాణానికి చెందుతుంది. అంటే ఇప్పుడు బహుపదులను వర్గీకరణ చేయడం అనమాట, క్లాసిఫికేషన్ ఇక్కడ. కాబట్టి కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అవుతుందండి. పాఠశాలలో గణిత సంఘం గౌరవాధ్యక్షులని మనము ప్రధానోపాధ్యాయులు గారుగా చెప్పుకుంటాము. మ్యాథ్స్ మెథడాలజీ నుంచి 6 బిట్స్ వస్తాయండి ఏపీటెట్కి. గ్రేడు అనే పదానికి మూలం గ్రాడ్యుయేట్స్. సమస్య పరిష్కార పద్ధతి పరిమితం అన్ని శీర్షికలకి ఇది అనువైనది కాదండి, ఎందుకని ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఉపాధ్యాయుడు ఎక్కువ కృషి చేయాలి. ఇక్కడ విద్యార్థులు స్వీక్రమక్షణను కోల్పోతారు. కాబట్టి పరిమితి వచ్చేసి మనకి ఇది అన్ని శీర్షికలకు అనువైనది కాదు. నెక్స్ట్ మోడల్ పేపర్లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.